ఈరోజు మనం ఒకే ఒక శక్తివంతమైన గాథ అంటే ఒక పద్యం గురించి లోతుగా చర్చిద్దాం. ఇది చెప్పింది సమిద్ధి అనే ఒక బౌద్ధ భిక్షు. మనందరి జీవితాల్లో ప్రలోభాలు భయాలు వస్తుంటాయి గదా. వాటికి ప్రతీక ఆయన మారుడు అనే ఒక శక్తి ఆయన ముందుకొచ్చి సవాలు విసిరితే ఆయన ఎలా స్పందించారో ఈ గాథ మనకు చెబుతుంది. అవును. మన ఈ చర్చలో లక్ష్యమేంటంటే కేవలం ఈ పద్యం వెనుకున్న కథ తెలుసుకోవడమే కాదు, దానిలో దాగి ఉన్న అంతరార్థం, ఆచరణాత్మక జ్ఞానం, దాన్ని బయటకు తీయాలి. ఒక చిన్న గాథ మన జీవితంలో ప్రలోభాలను భయాన్ని అధిగమించడానికి ఒక శక్తివంతమైన వ్యూహాన్ని ఎలా చూపిస్తుందో చూద్దాం. మనకున్న ప్రధాన ఆధారం సమిద్ధి థేరా గాథ, మారుడి రూపాలపై విజయం అనే ఒక వ్యాసం. అసలు సంభాషణను ఈ ప్రశ్నతో మొదలు పెడదాం. నీకు నచ్చినన్ని రూపాలు సృష్టించుకో, నువ్వు నన్నేమీ చేయలేవు అని. ప్రలోభాలకే అధిపతి అయిన మారుడితోనే ఒక భిక్షవు సవాలు విసిరితే ఎలా ఉంటుంది? ఆ అసాధారణమైన ధైర్యం వెనుక ఉన్న రహస్యమేంటి? దాన్నిప్పుడు కొంచెం విడమరిచి చూద్దాం. ముందుగా ఆ గాథను ఒకసారి పరిశీలిద్దాం. పాలీ భాషలో ఇలా ఉంది: సద్ధాయాహం పబ్బజితో అగారస్మా నగార్యం సతి పణ్ణాచ మే వుఢ్ఢా చిత్తంచ సుసమాహితం కామం కరస్సు రూపాని నేవమం వ్యాధైస్యసితి. దీని తెలుగు అనువాదం ఇలా ఉంటుంది: శ్రద్ధతో ఇల్లు వదిలి ప్రవచించాను. నా స్మృతి అంటే మైండ్ఫుల్నెస్, ప్రజ్ఞ అంటే విజ్డమ్ వృద్ధి చెందాయి. నా మనస్సు కూడా చక్కగా నిగ్రహించబడింది. నీకిష్టమైనని కామరూపాలను సృష్టించుకో, అవి నన్ను ఏమాత్రం బాధించలేవు. ఈ గాథలో ప్రతి పదం ఒక మెట్టులాంటిదన్మాట. మొదటి రెండు పాదాలు శ్రద్ధతో ఇల్లు వదిలి ప్రవచించాను. ఇది ఏదో విరక్తితో తీసుకున్న నిర్ణయంలా లేదు, చాలా బలమైన పునాదిలా అనిపిస్తోంది. ఈ సద్ధ లేదా శ్రద్ధ అనే పదం ఇక్కడ ఎందుకంత ముఖ్యమంటారు? అద్భుతమైన ప్రశ్న. శ్రద్ధ అంటే గుడ్డి నమ్మకం కాదు, అది అచంచలమైన విశ్వాసం. అంటే ఒక స్పష్టమైన అవగాహనతో కూడిన నమ్మకం. బుద్ధుని బోధనలు, తాను ఎంచుకున్న మార్గం సరైనవని ఆయనకు పూర్తి విశ్వాసముంది. అందుకే ఆయన లౌకిక జీవితాన్ని వదిలి సన్యాసం స్వీకరించారు. ఇది ఆయన ఆధ్యాత్మిక ప్రయాణానికి పునాదిరాయి. ఆ పునాది ఎంత బలంగా ఉంటే ఆ తరువాత వచ్చే తుఫానులను తట్టుకోవడం అంత సులభం కదా. నిజమే. అంటే ఒక బలమైన ఎందుకు అనే దానితో ఆయన ప్రయాణం మొదలైంది. ఇక మూడో పాదం సతీ పణ్ణా చ మే వుఢ్ఢా, నా స్మృతి ప్రజ్ఞ వృద్ధి చెందాయి. ఇక్కడే అసలు బలం దాగి ఉన్నట్టుంది. ఖచ్చితంగా ఇదే ఆయన విజయ రహస్యం. ఇక్కడ వుఢ్ఢా అనే పదం చాలా కీలకమైనది. దీని అర్థం వృద్ధి చెందాయి లేదా పెరిగాయి. కొన్ని గ్రంథాల్లో దీన్ని పొరపాటున బుద్ధ అని రాశారని, కాని వుఢ్ఢా అన్నదే సరైన పదమని మన మూలం స్పష్టం చేస్తోంది. అలాగా? ఆ చిన్న తేడాతో చాలా అర్థం మారిపోతుంది కదా. చాలా పెద్ద అర్థమొస్తోంది. బుద్ధ అంటే జ్ఞానోదయం పొందినవాడనర్థమొస్తుంది. కాని వుఢ్ఢా అంటే ఆయన తన స్మృతిని ప్రజ్ఞను సాధన ద్వారా అభ్యాసం ద్వారా క్రమంగా రోజురోజుకీ పెంచుకున్నారనే అర్థం. ఇది ఒకేసారి వచ్చిన సిద్ధి కాదు, నిరంతర కృషి ఫలితంగా వచ్చిన పరిణితి. ఈ పాయింట్ వింటే ఆశ్చర్యంగా ఉంది. అంటే సమిద్ధి తన బలాన్ని పుట్టుకతో తెచ్చుకోలేదు, దాన్ని సాధన ద్వారా నిర్మించుకున్నారు. ఇది మనలాంటి సాధారణ సాధకులకు చాలా స్ఫూర్తినిచ్చే విషయం. మరి నాలుగవ పాదం చిత్తంచ సుసమాహితం, నా మనస్సు కూడా చక్కగా నిగ్రహించబడింది, దీనర్థమేమిటి? సుసమాహితమంటే సంపూర్ణంగా ఏకాగ్రతతో స్థిరంగా ఉన్న మనస్సు. అలల్లా ఎగసిపడే సముద్రంలా కాకుండా నిశ్చలంగా ఉన్న సరస్సులాంటి మనస్థితి అన్నమాట. ధ్యాన సాధన ద్వారా మనస్సును ఒకే విషయంపై నిలిపినప్పుడు ఈ స్థితి వస్తోంది. గాలి లేని చోట పెట్టిన దీపంలా మనసు నిశ్చలంగా ఉండటం. ఆయన మనస్సు అలాంటి స్థిరత్వాన్ని పొందింది కాబట్టే మారుడు ఎన్ని భయానక రూపాలు సృష్టించినా, ఎన్ని ఆకర్షణలు చూపినా ఆయన చలించలేదు. అది ఆయనకొక అభేద్యమైన కోటలా మారింది. పునాదిగా విశ్వాసం, ఆయుధాలుగా స్మృతి మరియు ప్రజ్ఞ, కోటలాంటి స్థిరమైన మనస్సు. ఇవన్నీ ఉన్న తరువాత వచ్చినవే చివరి రెండు పాదాలు. కామం కరస్సు రూపాని నేమం వ్యాధయిససితి. అంటే నీకు ఇష్టమైనన్ని రూపాలు సృష్టించుకో, అవి నన్ను బాధించలేవు. ఇది కేవలం సవాలు కాదు, ఒక వాస్తవ ప్రకటన. అవును, అది అహంకారం కాదు, ఆత్మజ్ఞానం నుండి వచ్చిన ప్రకటన.
నేను నా అంతర్గత శక్తిని నిర్మించుకున్నాను, నా మనస్సు నా ఆధీనంలో ఉంది. కాబట్టి నువ్వు బయట సృష్టించే ఏ మాయాజాలమూ నాపై ప్రభావం చూపలేదు అని ఆయన నిర్భయంగా ప్రకటిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ గాథ ఒక ఆధ్యాత్మిక యోధుడి స్వీయ ప్రకటనలా ఉంది. ఇంతటి శక్తివంతమైన మనస్సును నిర్మించుకున్న ఆ సమిద్ధి అనే భిక్షువు ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? కేవలం సాధనతోనే ఇంత ధైర్యం వస్తుందా, లేక దీని వెనక ఇంకేమైనా కథ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆయన కథ ఈ గాథకు మరింత లోతును ఇస్తుంది. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఆయన ప్రయాణం ఈ ఒక్క జన్మతో మొదలవలేదు. 94 కల్పాల క్రితం, అంటే బౌద్ధ సాహిత్యంలో చెప్పే లెక్కలేనంత సుదీర్ఘకాలం క్రితం, పదుముత్తర బుద్ధుని కాలంలో ఆ బుద్ధుణ్ణి సమిద్ధి రంగురంగుల పరిమళభరితమైన పువ్వులతో పూజించారు. ఆ పుణ్యకర్మల ఫలంగా ఆయన ఎప్పుడూ సుగతిలోనే, అంటే మంచి లోకాలలోనే జన్మిస్తూ వచ్చారు. అంటే ఆయన సాధనకు ఒక బలమైన పునాది గత జన్మల నుండే ఉంది. ఇక్కడ కొంతమంది శ్రోతలకు ఒక సందేహం రావచ్చు. అలాంటి పుణ్యం లేకపోతే మనం విజయం సాధించలేమా అని. ఈ జన్మలో చేసే కృషికి ఎంత ప్రాధాన్యత ఉంది? చాలా మంచి ప్రశ్న. గత జన్మ పుణ్యం ఆయనకొక మంచి అవకాశాన్ని, అనుకూలమైన వాతావరణాన్ని ఇచ్చిందంతే. కాని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం పూర్తిగా ఆయన ఈ జన్మలో చేసిన కృషి మీదే ఆధారపడి ఉంది. ఈ జన్మలో ఆయన సావత్తి నగరంలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన పుట్టగానే ఆ ఇంటి సిరి సంపదలు ఇంకా పెరిగాయట. అందుకే ఆయనకు సమిద్ధి, అంటే విజయం లేదా వృద్ధి అని పేరు పెట్టారు. ఆయనకు అన్నీ ఉన్నాయి. కాని తనలో ఎక్కడ అహంకారం పెరుగుతుందోనని, తనలోని మొండితనాన్ని తగ్గించుకోవాలని ఆయన నిరంతరం ప్రయత్నించేవారు. ఆ అన్వేషణలోనే బుద్ధుని బోధనల వైపు ఆకర్షితులయ్యారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. సంపద, సుఖాలు ఉన్నప్పటికీ వాటికి బానిస కాకుండా తనలోని లోపాలను సరిదిద్దుకోవాలనే తపన ఆయనలో ఉంది. చాలామందికి అన్నీ ఉన్నప్పుడే అసలైన ఆధ్యాత్మిక అన్వేషణ మొదలవుతుంది. తర్వాతేం జరిగింది? ఆ తపనే ఆయన్ను బుద్ధుని దగ్గరకు చేర్చింది. ఆయన బోధనలు విని లౌకిక జీవితంలోని అశాశ్వతత్వాన్ని గ్రహించి ప్రవ్రజ్య, అంటే సన్యాసం స్వీకరించారు. ఆ తర్వాత కఠినమైన సాధన చేసి గంభీరమైన ఉపసంపదా ప్రజ్ఞను, అంటే సన్యాస జీవితంలో ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అంతర్దృష్టిని పొందారు. ఆయన ప్రయాణం అలా నిరంతర సాధనతో కొనసాగుతోంది. అంటే ఒకవైపు గత జన్మల పుణ్యబలం, మరోవైపు ఈ జన్మలో సంపదను, సుఖాలను వదిలి కఠిన సాధన చేసే సంకల్పం, ఈ రెండూ కలిసిన వ్యక్తి సమిద్ధి. మరి అలాంటి ప్రశాంతమైన సాధనలో ఈ మారుడు రూపంలో ఎంత పెద్ద ఆటంకమెందుకొచ్చింది? అసలా ఘట్టమెలా మొదలైంది? ఇక్కడే అసలు కథ ఉంది. ఒకరోజు సమిద్ధి ధ్యానంలో ఉండగా మారుడు ఆయన్ని భయపెట్టడానికి, ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడు. రకరకాల భయంకరమైన, ఆకర్షణీయమైన రూపాలను సృష్టించాడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా భయపడతారు లేదా మనసు చెలించి అక్కడ్నుంచి పారిపోవాలని చూస్తారు. కాని సమిద్ధి అలా చేయలేదు. పారిపోలేదు, చెలించలేదు. అక్కడే స్థిరంగా నిలబడ్డారు. ఆ తీవ్రమైన ఒత్తిడి సమయంలో ఆయన ఏం చేశారు? ఆయన ప్రతిస్పందన ఏమిటి? ఆయన ప్రతిస్పందనే ఈ కథలో అత్యంత కీలకమైన అంశం. ఆయన భయంతోనో కోపంతోనో ప్రతిస్పందించలేదు. బదులుగా ఆయన 4 బ్రహ్మవిహారాలను అభ్యసించారు. ఇవి బౌద్ధ సాధనలో చాలా శక్తివంతమైన మానసిక స్థితులు. అవి మైత్రి, అంటే శత్రువుల పట్ల కూడా ప్రేమపూర్వక దయ చూపడం; ముదిత, అంటే ఇతరుల సంతోషాన్ని చూసి ఆనందించడం; కరుణ, అంటే ఇతరుల దుఃఖాన్ని తొలగించాలనే కోరిక; మరియు ఉపేక్ష, అంటే సుఖదుఖాలకు అతీతంగా సమభావంతో ఉండటం. ఒక్క నిమిషం. అంటే మారుడు భయాన్ని, కోరికను ఆయుధాలుగా ప్రయోగిస్తుంటే సమిద్ధి ప్రేమను, కరుణను, సమభావాన్ని తన కవచంగా చేసుకున్నారు. ఇది ఒక అద్భుతమైన వ్యూహం. ఆ బ్రహ్మవిహారాలను ఆయన అప్పటికప్పుడు కొత్తగా అభ్యసించారా, లేక అది ఆయనకు అప్పటికే అలవాటైన సాధన? ఎందుకంటే అంత ఒత్తిడిలో ఒక కొత్త టెక్నిక్ వాడటం చాలా కష్టం కదా. అది ఆయనకు అప్పటికే అలవాటైన సాధన. అందుకే ఆ క్షణంలో దాన్ని అంత ప్రభావవంతంగా ఉపయోగించగలిగారు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఆయన కేవలం మారుడి దాడిని తట్టుకోవడం లేదు, ఆయన ఆ దాడిని ఒక అవకాశంగా వాడుకుంటున్నారు. మారుడు సృష్టించిన ప్రతికూల శక్తులను తనలోని సానుకూల శక్తులను పెంపొందించుకోవడానికి ఇంధనంగా మార్చుకుంటున్నారు. మారుడు విసిరిన ద్వేషానికి ప్రేమతో, భయానికి కరుణతో, ప్రలోభానికి సమభావంతో సమాధానమిచ్చారు. ఇది దాడిని ఎదుర్కోవడమే కాదు, దాన్ని నిర్వీర్యం చేయడం.
అయితే ఆ సాధన యొక్క పరాకాష్ఠ ఏమిటి? దాని ఫలితమేమైంది? దాని ఫలితమే ఈ కథను ఒక సాధారణ కథ నుండి అసాధారణమైన స్థాయికి తీసుకెళ్తుంది. సరిగ్గా ఆ ప్రలోభం ఎదురైన క్షణంలోనే ఆ బ్రహ్మవిహారాలను అభ్యసిస్తూ తన మనసును అత్యున్నత ఏకాగ్రతకు తీసుకువెళ్లి ఆయన నిర్వాణాన్ని సాక్షాత్కరింపజేసుకున్నారు. అంటే జ్ఞానోదయం పొందారు. ఒక్క నిమిషం. అంటే ఆయన ఆ గాథ చెప్పే సమయానికి ఒక సాధారణ సాధకుడు కాదు. ఆయనప్పటికీ అర్హతుడు, అంటే పునర్జన్మ లేని స్థితిని పొందిన జ్ఞాని. కథ మనం అనుకున్నదానికంటే పూర్తిగా భిన్నమైనది. ఖచ్చితంగా. ఇది చాలా కీలకమైన విషయం. ఆయన చెప్పిన గాథ మారుడితో పోరాడుతూ చెప్పిన యుద్ధనినాదం కాదు. మారుడిపై సంపూర్ణ విజయం సాధించి జ్ఞానోదయం పొందిన తరువాత చేసిన ఒక సత్యప్రకటన. అందుకే అందులో అంత నిశ్చయత, అంత శక్తి ఉన్నాయి. నీ రూపాలు నన్ను బాధించలేవు అని ఆయన చెప్పినప్పుడు అది ఒక ఆశ కాదు, అది ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్న అంతిమ సత్యం. మొత్తంగా చూస్తే ఈ గాథ ఒక సుదీర్ఘ ప్రయాణం యొక్క విజయశిఖరం. గత జన్మల పుణ్యం, ఈ జన్మలో చేసిన కృషి మరియు సరైన సమయంలో, అంటే మారుడు ఎదురైనప్పుడు సరైన సాధనను ఉపయోగించడం, ఇవన్నీ కలిసి ఒక పెద్ద ఆటంకాన్ని, ఒక ప్రలోభాన్ని జ్ఞానోదయం పొందే అవకాశంగా మార్చాయి. అవును, ఇది కేవలం ఒక పాత కథ కాదు. ఇది మనందరికీ వర్తించే ఒక సూత్రం. సమ్మిద్ధి కథ మనకు 3 అంచెల వ్యూహాన్ని చూపిస్తుంది. మొదటిది శ్రద్ధ, ఒక బలమైన, స్పష్టమైన లక్ష్యం అనే పునాది. రెండవది సతీ మరియు పణ్ణ, స్మృతి, ప్రజ్ఞ వంటి మానసిక సాధనాలను నిరంతరం పదునుపెట్టడం. మూడవది సుసమాహితం, ఈ సాధన ద్వారా చలించని మానసిక స్థిరత్వాన్ని సాధించడం. ఈ 3 ఉన్నప్పుడు బయటినుంచి వచ్చే ఆటంకాలు, సవాళ్లు, అంటే ఈ మారుడి రూపాలు మనల్ని ఏమీ చెయ్యలేవు. అంటే అంతిమంగా మన మనసే యుద్ధక్షేత్రం. మన మనసు సుసమాహితం, అంటే స్థిరంగా, నిగ్రహంతో ఉంటే బయటి ప్రపంచంలోని ఏ ప్రలోభమైనా, ఏ భయమైనా మనల్ని ఓడించలేదు. కేవలం ఒక పౌరాణిక పాత్రగా చూడనవసరం లేదు. మన జీవితంలో మనల్ని లక్ష్యం నుండి పక్కదారి పట్టించే ప్రతిదీ మారుడి రూపమే. అది మన సోమరితనం కావచ్చు, మనల్ని వెనట్టిలాగే మన అనుమానాలే కావచ్చు, భవిష్యత్తు గురించిన భయం కావచ్చు, లేదా సోషల్ మీడియా లాంటి తాత్కాలిక సుఖాల పట్ల ఆకర్షణ కావచ్చు. అవును. సమిద్ధి కథ మనకు నేర్పేది ఏమిటంటే, ఈ రూపాలను చూసి భయపడకుండా వాటిని మన అంతర్గత బలాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశంగా, ఒక పరీక్షగా వాడుకోవాలి. ఈ అద్భుతమైన చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. మారుడు సమిద్ధిని భయపెట్టడానికి రకరకాల రూపాలను సృష్టించాడని మూలంలో ఉంది. మన జీవితంలో ప్రలోభాలు, భయాలు ఏ రూపాల్లో వస్తాయి? ఆఫీసులో ఎదురయ్యే ఒత్తిడి రూపంలోనా? సంబంధాలలో వచ్చే అపార్థాల రూపంలోనా? లేక మన సామర్థ్యంపై మనకే కలిగే సందేహాల రూపంలోనా? ఆ రూపాల ప్రభావానికి లొంగకుండా ఉండేంత సుసమాహితం, అంటే నిగ్రహంతో కూడిన స్థిరమైన మనస్సును కలిగి ఉండటమంటే నిజంగా ఏమిటి? సమిద్ధి తన బ్రహ్మవిహారాలను ఉపయోగించినట్టు మన జీవితంలోని మారుడి రూపాలను ఎదుర్కోవడానికి మనదైన ఆధ్యాత్మిక సాధనల సంచిలో ఏమున్నాయి? ఈ ప్రశ్న గురించి ఆలోచించవచ్చు.